సూపర్. ఓకే సార్, మీ క్యారెక్టర్ మీరు ఎక్కడున్నా ఒక ఎంటర్టైనింగ్ ఉంటుంది. లైక్ మీ చుట్టూ ఒక అంటే ఆ వైబ్ అనేది కనిపిస్తుంది. రచ్చరవి ఆ రచ్చ అనేది ఉంటుంది. సో ట్రైలర్ చూస్తుంటే అర్థమైంది. అండ్ కొంచెం ఏమన్నా చెప్తారా మీ క్యారెక్టర్లో? చెప్తా సార్, ఎందుకంటే ఇండస్ట్రీలో నన్ను బాగా భరించింది, అర్థం చేసుకున్నది, మరి ఎంకరేజ్ చేసిన దాంట్లో వేగేశ్వర సతీష్ అన్నది ఎప్పుడు బెస్ట్ ప్లేసే ఉంటుంది. ఎందుకంటే శతమానం భవతి అనేది ఆంధ్ర స్లాంగ్లో నన్ను తీసుకొని ప్రమోట్ చేయడం వల్ల నాకు ఎన్ని సినిమాలు వచ్చాయి, నేను ఎన్ని ప్రూవ్ చేసుకున్నాను అనేది నాకు తెలుసు. అంటే నా మైనస్, నా ప్లస్ అన్నీ తెలిసి ఇంత ఇదే తీసుకోవాలి, ఇంత తీసుకోవాలి అని చెప్పి శతమానం భవతిలో నాకు ఒక మంచి లెంత్ ఇచ్చి ఎంకరేజ్ చేసిండు. ఎట్ ద సేమ్ టైం అది ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో అంతమంది మధ్యలో ప్రకాష్ రాజ్ గారు, పెద్ద నరేష్ గారు ఎలా అయితే అందరూ మరి వాళ్ళందరి మధ్యలో ఇచ్చాడో ఇదే సేమ్ ఇంతమంది మీరు పోస్టర్ మీద కనపడ్డ ప్రతి ఒక్కరిలో ఎవరి ట్రాక్ వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కనపడ్డ ప్రతి ఒక్కరికి అంటే ఎంటర్టైన్. ఇప్పుడు సార్ చెప్పారు కదా, మనకు మలయాళం మూవీ నుంచి తీసుకొని తెలుగు నేటివిటీకి కావాల్సినట్టుగా చేశాడని. తెలుగు నేటివిటీ కాదు, తెలుగు ఇంటింటికి అర్థం చేసుకొని ఎంటర్టైన్ అయ్యే సినిమా ఇది. ప్రతి క్యారెక్టర్ సుదర్శన్ అన్న ఇప్పుడు వాళ్ళందరూ రెగ్యులర్ క్యారెక్టర్ కాదు ఇవి. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ప్రభు అన్నను కూడా బెస్ట్ క్యారెక్టర్ ఉంటుంది. నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అవబోతుంది. ఎందుకంటే నాకు అంత లెంత్, అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ మళ్ళీ శతమానం పోయిన తర్వాత ఇది కూడా అవుతుంది అని నాకు అర్థమైంది. అది రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే సార్ ఇచ్చిందంటే సార్ సినిమాకు ముందు ఏదైతే చెప్తాడో అది జరుగుతూ ఉన్నది. మాకు శతమానం భవతికి మాకు ఒకటి చెప్పాడు, ఈ సినిమా మీకు సినిమాలతో పాటు బయట గౌరవాన్ని తీసుకొస్తుంది రవి అన్నాడు. మాకు ఇప్పటికీ వీఆర్ గెటింగ్ 17 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఇయర్ అవార్డ్స్ వస్తానే, దాంతోపాటు కంగ్రాచులేషన్స్. ఏది నిన్న వచ్చిన సినిమా లాగా అందరూ అప్రిషియేషన్ చేస్తున్నారు. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ దాకా, నేషనల్ అవార్డు నుంచి డైరెక్టర్ గారికి ఎన్ని కాల్స్ పోతాయో మాకు తెలుసు, మాకే అన్ని కాల్స్ వస్తాయి. అట్లాగే ఇప్పుడు కూడా ఈ సినిమాకు చాలా చెప్పాడు. మనకు కనపడని శత్రువు ఇంటింటికి ఒకడు ఉంటాడు. అది మనిషి రూపంలో కాకపోవచ్చు, ఎందుకంటే అలవాటు, వ్యసనం ఇవన్నీ కాదు. సిగరెట్ అనేది ప్రతి ఇంట్లో ఒక శత్రువు. ఆ శత్రువుకు మనం ఫైట్ చేసేది ఈ కామెడీగా చెప్తున్నాం అని చెప్పిండు. నాకు బాగా నచ్చింది. అంటే నిన్న ట్రైలర్, టీజర్లు అప్పటివరకు మేము సినిమాలు చేస్తాం కదా, మేము సినిమా అందరితో పాటు ఏ సీన్ అనేది అది చేస్తాం. కానీ నిన్న మనకు సాంగ్స్ రిలీజ్ చేసి, ట్రైలర్ రిలీజ్ చేసి చూపెట్టినప్పుడు ఇంత మంచి క్యారెక్టర్, ఇంత లెంత్ ఉన్నది అని మాకు అర్థమైంది. అది సో సార్ సతీష్ గారు, అంటే వేరే లాంగ్వేజెస్ నుంచి సినిమా తీసుకుని మనం రీమేక్ చేయడం అనేది ఒక ఇనిషియల్ ఐడియా తీసుకున్నారు, మొత్తం కంప్లీట్ మార్చారా సార్? లేకపోతే ఇనిషియల్ ఐడియానండి. ఓకే. ఎందుకంటే అది కూడా ఎందుకు అని అంటే, ఇప్పుడు స్మోకింగ్ అలవాటు అనేది ఓన్లీ మలయాళం వాళ్ళకే ఉంటుంది, తెలుగు వాళ్ళకి ఉండదని ఉండదు కదా. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. సో యూనివర్సల్ కాన్సెప్ట్ అయినప్పుడు కాన్సెప్ట్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే దానికి ఒరిజినల్కి మేము చేంజ్ చేసుకున్నది ఏంటి అని అంటే, అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది చాలా లైటర్ వేలో క్లియర్ అయిపోతుంది. సో మనకి ఆ ఎమోషన్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్లో చూసి రేపు నా సినిమా చూసారనుకోండి, ఆల్రెడీ కొంతమంది అది చూసిన వాళ్ళు ఇది చూస్తే ఇలా కదా ఉండాలి అనుకునేలాగా చేంజెస్ చేసాం. బికాజ్ ఎందుకంటే ఒక ఇంట్లో ఒక రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు వాడిని సెట్ చేయాల్సింది ఇంట్లో పేరెంట్స్, సో రిలేషన్స్ వీళ్ళే. సో అందుకనే మీకు ట్రైలర్లో ఆయన నరేష్ గారిది డైలాగ్ ఉంటుందండి. ఎందుకంటే అది క్లైమాక్స్లో వచ్చేది. సో వాళ్ళ బాబాయ్ చెప్తాడు, అన్నయ్య నువ్వు గెలిచావు అంటాడు. అంటే నేను గెలవలేదురా, వాడు గెలిచాడు. మనిషి గెలవడం అంటే తనని తాను గెలవడం. అంటే ఇప్పుడు మనకున్న ఒక వీక్నెస్ని కనుక మనం గెలిస్తే వీఆర్ విన్నర్స్. సో అది ఎనీ వీక్నెస్ అవ్వచ్చు మనకి, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుందండి. అది మందు అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, బెట్టింగ్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మనం తెలియకుండా అలవాట్లోకి అలా వెళ్ళిపోతాం లోపలికి. ఎప్పుడో తెలుస్తుంది మనం రాంగ్ వెళ్తున్నాము అని. దాన్ని కరెక్ట్ చేసుకోలేక చాలామంది దాన్ని కంటిన్యూ చేసేస్తారు. కొంతమంది ఫైట్ చేసి బయటకు వస్తారు. అలా ఫైట్ చేసి బయటకు వస్తే వాళ్ళే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మనిషి అంటే సింగిల్ కాదు కదా, మనకి ప్రతి మనిషికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ అతనికి సపోర్ట్గా ఉంటే అతను డెఫినెట్గా అందులోంచి బయటకు వస్తాడు అనేది కొంచెం స్ట్రాంగ్గా ఎమోషన్స్తో చెప్పాం. సో ఒరిజినల్ ఇంత ఎమోషన్ ఉండదు. అంటే చెప్పండి. అంటే ఒరిజినల్ కంటే కూడా ఎందుకు తీసుకున్నాము అని అంటే, మన సర్కిల్లో కంపల్సరీ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మనకున్నా లేకపోయినా మన ఫ్రెండో, ఇంట్లో బాబాయ్కో ఎవరో ఒకరికి ఉంటుంది. సో చూసిన ప్రతి వాళ్ళు అవును కదా, నా ఫ్రెండ్ ఇలాగే ఎడిక్ట్ అయిపోయాడు కదా, లేదు మా ఇంట్లో మా బాబాయో మామయ్యో ఎవరు ఇలాగే కాల్చేవాడు కదా, అది వస్తుంది. ఎప్పుడైతే అది కనెక్ట్ అయ్యారో మన కథలా అనిపిస్తుంది అని సినిమా చూస్తున్నాం. సో మీరు
మీ జర్నీలో చాలామంది రైటర్స్తో కూర్చుని ఉంటారు, డైరెక్టర్స్కి వర్క్ చేసి ఉంటారు, అండ్ డైలాగ్స్కి అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ శతమానం భౌతిలో కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఎంత మంచివాడు రా సినిమా కూడా డైలాగ్స్ వరకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాకి మీరు తీసుకున్న డైలాగ్స్ విషయంలో డైలాగ్స్ ఇందులో రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, నరేష్ గారి క్యారెక్టర్ కానీ, ఈవెన్ ప్రభు గారు